వీళ్ళు పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ అని మనం తెలియక ఎన్నో మాటలంటాం. ఆ నిమిషంలో, ఆ క్షణంలో మనకు కోపం వచ్చి, మనకు తెలియని మాటలు, తెలిసిన మాటలు ఎంతమంది మనసునో నొప్పిస్తాం. మనకు తెలియకుండా నొప్పిస్తాం. ఆ నొప్పించినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, మాటకి ఒక శక్తి ఉందని ముందు తెలుసుకోవాలి. ఈ మాటకున్నటువంటి శబ్దంతో ఒక వ్యక్తిని ప్రోత్సహించి మాట్లాడగలిగిన మాట మాట్లాడితే, అతను లాస్ వచ్చినా, ఇంట్లో ఏదైనా ఇబ్బందులకొచ్చినా, మీ మాటతో అతని జీవం పోసుకుంటాడు. అదే ఒక మాట వెధవరా, పనికిరానివాడివిరా, నెగెటివ్ మాట మాట్లాడామనుకో, జీవితకాలం మొత్తం నేను ఫలానా వాడితో బాధపడ్డానని ఆ నెగటివిటీతో ఆ జీవితం అంతా బతుకుతుంది. అంటే నీలో నుంచి వచ్చిన శబ్దము పాజిటివ్గా వస్తే ఒక జీవితమే మారిపోయింది. ఏదైతే నెగటివ్గా వచ్చిందో వాడి జీవితంలో ఎదగకుండా ఆ మాటతో అక్కడితోటే ఎండ్ అయిపోయింది కదా. కాబట్టి మన మాటలో ఒక ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ అనేది ఎలాగ ఉండాలి అనంటే, ఒక కృతజ్ఞతా భావంతో ఉండాలి. కృతజ్ఞత ఎలా తెలియచేస్తున్నారు మీరు అనే దాని మీద ఉండాలి. అంటే ఏంది, గడగడ గడగడ మాట్లాడి తిట్టేస్తూ ఉంటారు. తిట్టేసినప్పుడు మీరు అంటారు, నేను అదృష్టంగా నిజంగా నా మనసులో మీది ఏ కోపం లేదని నటిస్తాం మనం. సబ్కాన్షియస్ మైండ్లో ఫీలింగ్తో సహా నీకు లేకపోతే నువ్వు అలా రియాక్ట్ కావు. మీరు ఇందాక అన్నారు, ఒక ఆటో వ్యక్తి ఇంత సారీ చెప్పాడని. మేము ఇప్పుడు వస్తున్నప్పుడు ఒక కారు గుద్దుకుంది, వాడిద్దరు కొట్టుకుంటున్నారు. నేను ఇదే మాట అన్నా, కొట్టుకున్నా తిట్టుకున్నా కూడా సారీ చెప్పుకొని వెళ్ళిపోతే అయిపోతుంది ఒక నిమిషంలో మాట. కానీ వీడి ఈగో అడ్డం వస్తుంది, వాడి ఈగో అడ్డం వస్తుంది. ఇంకేదో డ్యామేజ్ జరిగితే ఇతని నుంచి నేను డబ్బు స్వీకరించాలని అనుకుంటాడు. అనుకున్న దాంట్లో ఇంకా ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తాడు. అంటే సెల్ఫిష్నెస్ ఏదైతే మనలో పెరుగుతూ పోతుంటుందో, ఈ మనిషి నాకు ఉపయోగపడతాడా, ఈ డబ్బు నాకు ఉపయోగపడుతుందా, ఈ రిలేషన్షిప్ నాకు ఉపయోగపడుతుందా, ఈ ఉద్యోగంలో నేను అంటే ప్రతిదీ మనం ఒక కమర్షియల్ వేలో చూసినప్పుడు మనలో ప్రేమ కృతజ్ఞత రావు కదా నాన్న. ఏదైతే మనం ఇవాళ అనుభవించగలుగుతున్నామో, మాట్లాడగలుగుతున్నామో, మన మాటనే, కృతజ్ఞతతో కూడుకున్న మాటనే, ప్రేమతో ఉన్న మాటనే ఇవాళ విశ్వాన్ని నడిపిస్తుంది నాన్న. కాబట్టి మన మాట తీరు మారితే, ఆలోచన మార్చుకుంటే మనం మారుతాము. మనం ఎప్పుడైనా మారుతామో మన జీవితం మారుతుంది. అదే రహస్యం.